రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కానిస్టేబుల్ హత్య కేసు మలుపు తిరిగింది. కానిస్టేబుల్ నాగమణిది పరువు హత్య అని మొదట భావించిన ఆస్తి కోసమే అక్క నాగమణి తమ్ముడు పరమేష్ ని చంపాడని పోలీసులు తేల్చారు. హయత్ నగర్ పిఎస్ కు స్కూటీపై వెళ్తున్న నాగమణిని కారుతో ఢీకొట్టిన తమ్ముడు పరమేష్ తర్వాత కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఇక ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మా క్రైమ్ ప్రతినిధి శశి మరిన్ని వివరాలు అందిస్తారు. హయత్ నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగమణి హత్యకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శశి? విజయచంద్రిక, నేను ప్రస్తుతం ఉస్మానియా మార్చర్లో ఉన్నాను. కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా మార్చర్కి నాగమణి మృతదేహం చేరుకుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదే అంబులెన్స్లో నాగమణికి సంబంధించిన మృతదేహాన్ని ఇటు పోలీసులు తీసుకొచ్చారు. ఇంకా డెడ్ బాడీ కూడా అంబులెన్స్లోనే ఉంది. కుటుంబ సభ్యులు రావాలి కాబట్టి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వారికి సంబంధించినటువంటి సంతకాలను తీసుకున్న అనంతరం పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఆమె కుటుంబీకులు కావచ్చు, లేకపోతే ఆమెకు సంబంధించినటువంటి భర్త కావచ్చు, ఇంకా అందుబాటులో లేదు కాబట్టి వారు వస్తూ ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా పూర్తి చేసేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే పరమేష్ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు అతన్ని విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇంతకుముందు వరకు పరువు హత్య అని భావించినప్పటికీ కూడా ఆస్తి కోసమే తాను ఆమెను హత్య చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు ఎదుట ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కూడాను తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పటికే ఆస్తి తగాదాలు కూడా కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఆమె పేరు మీద, నాగమణి పేరు మీద కూడా కొన్ని రకాల ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు తన పేరు మీద బదలాయించుకోవడానికి కొన్ని రోజులుగా కూడా పరమేష్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అలాగే ఇబ్బందులు కూడా గురి చేస్తున్నాడు. అయితే తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, తాను కూడా పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆస్తుల బదలాయింపుకు నాగమణి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆమెను అంతమొందించాలంటూ కూడా ఇటు పరమేష్ భావించాడు. ప్రధానంగా ఆస్తికి సంబంధించినటువంటి ఒక అంశంతో పాటు అలాగే తమకు ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకుందన్న ఒక రెండో అంశం ప్రధానంగా ఆమె హత్యకు కారణమైందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే నవంబర్ 10వ తేదీన ఇటు పరమేష్ నవంబర్ 10వ తేదీన నాగమణికి, ఆ తర్వాత శ్రీకాంత్ ఇద్దరికి కూడా యాదగిరిగుట్టలో వివాహం జరిగింది. వివాహం జరిగిన అనంతరం ఇద్దరు కూడా తమకు ప్రాణహాని ఉంది తమ కుటుంబ సభ్యుల నుంచి అలాగే తమ తమ్ముడి నుంచి అంటూ కూడా వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అనంతరం పెద్దల సమక్షంలో పంచాయతీ కుదిర్చేటటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. అదే సమయంలో నాగమణికి సంబంధించినటువంటి తమ్ముడు ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తానంటూ కూడా గతంలోనే బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాణ భయంతోనే ఇక నాగమణితో పాటు అలాగే శ్రీకాంత్ ఇద్దరు కూడాను హయత్ నగర్లో నివాసం ఉంటూ ఉన్నారు. ఇక్కడ నుంచే తమ తమ విధులకు బయలుదేరుతూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో నిన్న ఆదివారం కాబట్టి రాయపోల్ గ్రామానికి, సొంత గ్రామం రాయపోల్ గ్రామానికి ఇటు నాగమణి వెళ్ళింది. నిన్నంతా కూడా అక్కడే ఉండి ఈరోజు హయత్ నగర్కి విధులకు హాజరయ్యేటటువంటి క్రమంలోనే ఆమె తన ఇంటి నుంచి బయలుదేరి హయత్ నగర్ వస్తూ ఉంది. ఇదే సందర్భంలో రాయపోల్ విలేజ్ దాటి కొద్ది దూరం ముందుకు వచ్చిన తర్వాత ఇక పరమేష్ ఆమెను అడ్డగించాడు. మరోవైపు కారుతో బలంగా ఢీకొట్టాడు. అంతకుముందే నాగమణి ఇటు శ్రీకాంత్కు ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే విషయాన్ని శ్రీకాంత్ కూడా చెప్తూ ఉన్నాడు. తన తమ్ముడు తనను అడ్డగిస్తూ ఉన్నాడు, తనను చంపేస్తాడంటూ కూడా ఆమె ఫోన్ చేసి శ్రీకాంత్కు చెప్పాడు. ఇదే సమయంలో శ్రీకాంత్ తన అన్నయ్యకు ఇదే విషయాన్ని వివరించాడు. అప్పటికి తన అన్నయ్య చేరుకునే సమయానికి ఇక నాగమణి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుందంటూ కూడా ప్రస్తుతం శ్రీకాంత్ చెప్తూ ఉన్నాడు. సో మొత్తానికి ఆస్తి తగాదాలు ఒకవైపు, మరోవైపు ఇక తనకు ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకుందన్నటువంటి అంశం మరోవైపు. ఈ రెండు అంశాల మీదనే ప్రధానంగా పగ పెంచుకున్నటువంటి పరమేష్ అత్యంత కిరాతకంగా ఆమెను హతమార్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసుల అదుపులోనే పరమేష్ ఉన్నాడు. మరోవైపు గత 8 సంవత్సరాలుగా ఇటు నాగమణి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుంది. ఆమె ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ హాస్టల్స్లో ఉంటూ ఆమె చదువుకుంటూ వచ్చింది. మరోవైపు 2021లో ఆమె ఉద్యోగం సంపాదించింది. అప్పటి వరకు కూడా ఆమె హాస్టల్లోనే ఉంటూ ఉంది. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఆమెకు దూరంగానే వస్తున్నారు. ఉద్యోగం సంపాదించిన తర్వాత కుటుంబ సభ్యులు ఆమెకు దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వచ్చారు. ఇదే సమయంలో పరమేష్ కూడా కొద్ది రోజులు అక్కతో బాగానే మాట్లాడాడు. అయితే ఈ మధ్య కాలంలో ఇక పరమేష్తో ఈ మధ్య కాలంలో ఇక నాగమణి శ్రీకాంత్తో సన్నిహితంగా ఉండడం, మరోవైపు పెళ్లి కూడా చేసుకుంటానంటూ కూడా చెప్పడం, అదేవిధంగా పెళ్లి కూడా చేసుకున్న తర్వాత ఆ పగన మరింత కూడా పెంచుకున్నాడు. అందులో భాగంగానే ఆమెను అంతమొందించేటటువంటి ప్రయత్నం చేసి ఈరోజు కారుతో ఢీ కొట్టిన తర్వాత అనంతరం ఆమె కింద పడ్డాక తనతో పాటు తెచ్చుకున్నటువంటి వేటకొడలతో ఆమె మెడభాగం మీద గాయపరిచాడు. మరోవైపు ఆమె ముఖానికి కూడా గాయాలయ్యాయి. ఇదే సందర్భంలో తీవ్రమైనటువంటి రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి పోలీసుల అదుపులో అయితే మాత్రం పరమేష్ ఉన్నారు. అతని నుంచి పూర్తి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా పరువు హత్యనా లేకపోతే ఆస్తి కోసం ఇదంతా చేశాడన్న అంశాల గురించి పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతుంది. మరి కాసేపట్లో పోస్ట్ మార్టంకి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వారి యొక్క సంతకాలు సేకరించిన అనంతరం ఇక నాగమణి మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శశి. మా మ్యాటర్ తెలిసినాక అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెట్టి అమ్మాయి బయటికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి హాస్టల్లోనే బతుకుంది. 2021లో జాబ్ వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళ తమ్ముడికి మాట్లాడుతుండే నార్మల్గా. హాస్టల్లో ఎప్పటి నుంచి ఉంటున్నావు? 8 years అవుతుంది.
7-8 ఇయర్స్ నుంచి ఉంటుంది అక్కడ. 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో అందరూ మాట్లాడారు నార్మల్గా. ఇంకా ఏమన్నా ఉంటే కింద మా పైసలు కింద చూసుకురు వాళ్ళు. అప్పటిదాకా వాళ్ళు ₹1 ఇవ్వలేదు వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయికి. మొత్తం నేనే ఉండి చదివించి అమ్మాయికి జాబ్ వచ్చినాక మళ్ళా తర్వాతకి మొన్ననే 21లో జాబ్ వస్తే ఇప్పుడు చేసుకున్నాను. ఈ November 10th పెళ్ళి అయింది నాకు. ఇంకా ఆ రోజు నుంచి ఇక ఇట్లా అయిపోయింది. అంటే వాళ్ళ తమ్ముడికి ఆ రోజు నుంచి ఏమంటారు పగబట్టి ఇవాళ అటాక్